సపరేట్ గా ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఉంటుందన్నమాట. వారు ఎందుకు ఆ డ్రెస్ అనేది ఉంటుందంటే, వాళ్ళు అడవిలో నివసిస్తుంటారు కాబట్టి కొన్ని జంతువులు ఉంటాయి కదా, వాళ్ళకి మిడిల్ ఆఫ్ ద నైట్ లేదంటే అప్పుడప్పుడు అటాక్ చేస్తాయి కాబట్టి, సో వాటితో సేఫ్ గా ఉండడం కోసం వీళ్ళు ఇట్లాంటి డ్రెస్సులు తయారు చేసుకొని వేసుకునే వాళ్ళు అనమాట. బంజారా వారి గురించి మాట్లాడితే ముందుగా అందరికీ గుర్తుంచే వీరుడు రాజస్థాన్ కి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్. మన దేశంలో ఎందరినో ఓడించిన మహమ్మద్ హఫ్కూర్ ని చిత్తుగా ఒంటి చేత్తో ఓడించిన ధీరుడు అతను. ఇండియాని రూల్ చేసిన హిందూలో ఆఖరి వాడు. అప్పట్లో అతను రూల్ చేస్తున్న రోజులు బంజారా వాళ్ళు చాలా గర్వంగా ఉన్నత స్థాయిలో ధైర్యంగా బతికేవారనమాట. బంజారాల దగ్గర ఎక్కువగా ఆవులు అనేది ఉండేవాటివి అండ్ వాటితోనే బిజినెస్ అనేది చేసేవాళ్ళు. వారు ఉప్పు జొన్నలు అన్ని ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసేవారు. మన దేశంలో ఎన్నో రోడ్స్ అనేది ఏర్పడ్డాయి కదా, ఎందుకు ఏర్పడ్డాయి అంటే వాళ్ళ ఎడ్ల బండ ద్వారానే